హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు మీకు వంకాయ పెరుగు పచ్చడి కమ్మగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది చేసుకునే విధంగా చేసుకుంటే. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం వంకాయలని కాల్చుకోవాలి. గ్రిల్ ఏదైనా మీ దగ్గర ఇలాంటిదుంటే స్టవ్ మీద పెట్టుకొని గ్రిల్ వేడి చేయండి. ఈలోగా వంకాయలకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకోవాలి. అయితే మీ దగ్గర ఇలాంటి గ్రిల్ లేకపోతే అట్ల పెనం ఉంటుంది కదా! అదైనా పెట్టుకొని కాల్చుకోవచ్చండి. ఇనపది అట్ల పెనం పెట్టుకోవాలి. అలాగే నాన్ స్టిక్ అవి పెట్టకూడదు. చక్కగా ఇలాగా వంకాయలన్నిటికీ ఆయిల్ రాసుకొని ఇలా ప్లేస్ చేసి మీడియం ఫ్లేమ్‌లో వంకాయలు తిప్పుతూ కాల్చుకోవాలి. గ్రీన్ వంకాయలనైనా మీరు తీసుకోవచ్చండి. నా దగ్గర ఇవి ఉన్నాయని తీసుకున్నాను. అలాగే పెద్దవుంటాయి కదా! పచ్చడి వంకాయలు లోన గింజతో ఉంటాయి. ఆ పెద్ద వంకాయలనైతే మనం డైరెక్ట్ స్టవ్ మీదే కాల్చుకోవచ్చండి. మనకిలా గ్రిల్ అది పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా తిప్పుతూ కాల్చేసుకోవడమే. చూడండి ఇంచుమించుగా అన్నీ కూడా కాలాయి. ఒక వంకాయ తీసి చూపిస్తున్నాను చూడండి. చూడండి. ఈ విధంగా కాల్చుకోవాలనమాట. మరి పచ్చి ఉండకూడదు. అలా అని మరీ మెత్తగా కూడా అయిపోకూడదు. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారాలి. చల్లారితేనే తొక్క మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూసారా? ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ వంకాయ అంటే నాకు చాలా ఇష్టం. నేను మాక్సిమం అన్ని డిష్‌లు కవర్ చేసి మన ఛానల్‌లో పెట్టాను. ఒకసారి వాచ్ చేయండి. నేచురల్‌గా మన ఇంట్లో అంటే అదే మా ఇంట్లో నేను ఎలా వండుకుంటానో అలాగే వండి పెట్టానండి. చాలా బావుంటుంది వంకాయ వండుకునే విధంగా వండుకుంటే చాలా బావుంటుంది. అలాగే అన్ని సీజన్‌లో కూడా మనకి వంకాయ దొరుకుతుంది. చూడండి ఒకటి కట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి లోన చక్కగా మగ్గింది కదా! ఇలా మగ్గితే పచ్చడి టేస్ట్‌గా వస్తుందండి. ఇప్పుడు ఇది కూడా ముడికి తీసేద్దాం. తీసేసి ఇలా చేత్తో మెత్తగా ఇలా మెదిపేసుకోండి. మరి పేస్ట్‌లా కాకుండా కొంచెం ఇలా గుజ్జుగా వచ్చేటట్టు కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన ఉంచుకొని పోపు పెట్టుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్‌లో పోపు దినుసులు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర, అలాగే ఆవాలు, ఒక టీ స్పూను శనగపప్పు, మినపప్పు వేసుకోండి. పోపు జస్ట్ ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక 5 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు. పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నారనుకోండి తినేటప్పుడు మనకి ఆయిల్‌లో వేగుతది కదా! అంత కారం అనిపించదు. చక్కగా ఇవి వేగిన తర్వాత చిన్న సైజు ఒక ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ అయితే మనకి పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. పచ్చడిలో మనకు అక్కడక్కడ చక్కగా పచ్చిగా తగిలితే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. కొంచెం ఇలా వేగిన తర్వాత ఇందులో జస్ట్ పులుపు కోసం ఒక హాఫ్ టమాటాని కట్ చేసి వేసాను. ఇప్పుడు ఈ టమాటా కూడా చక్కగా మగ్గిపోవాలి. మగ్గితే చాలండి పూర్తిగా ఏగాల్సిన అవసరం ఉండదు. చూడండి పోపు ఎంత చక్కగా వేగిందో. పోపు వేయడంలోనే పచ్చడి టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇలా వేగితే చాలు. స్టవ్ బంద్ చేసేసి పోపుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 150 ఎంఎల్ పెరుగండి ఇది. ఇందులో ముందు వంకాయ గుజ్జుని వేసేసుకోండి. వేసుకున్నాక పోపు వేసుకోండి. చక్కగా ఇలా వేసుకొని దీనికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని వేసేసాక సాల్ట్ వేయండి. వేసి చక్కగా కలిపేసుకోండి. నాకైతే చాలా కమ్మగా వచ్చిందండి ఈ పచ్చడి. అన్నం అంతా చక్కగా కలుపుకొని తినేసాను. అంత వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేస్తే మీకు టేస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు చూసినోళ్ళకి చాలా థాంక్స్ అండి. అలాగే మా సబ్స్క్రైబర్స్‌కి కూడా థాంక్స్. లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. చేసుకున్నాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.